సినిమాగా అరుదైన మొక్క కథ. ఆయనో ప్రకృతి ప్రేమికుడు, అరుదైన మొక్క లాంటి మనిషి. పద్మశ్రీ అవార్డు గ్రహీత, కోటి మొక్కల రామయ్యగా పేరుగాంచిన వనజీవి దరిపల్లి రామయ్య జీవితం ఇప్పుడు వెండి తెరపైకి రానుంది. వేముగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ బయోపిక్ షూటింగ్ ఖమ్మం బల్లేపల్లిలో ప్రారంభమైంది. ప్రముఖ నటుడు బ్రహ్మాజీ రామయ్య పాత్రలో నటిస్తున్నారు. ఇంతకీ ఎవరి రామయ్య? తెలంగాణకు చెందిన దరిపల్లి రామయ్య కోటి మొక్కలు నాటడంతో వనజీవి రామయ్యగా మారిపోయారు. వృక్షాల ప్రాధాన్యత తెలిపే బోర్డులను తాను అలంకరించుకొని నిత్యం పర్యవేక్షణ పరిరక్షణకు పాటుపడుతూ ఉంటారు. 50 ఏళ్లుగా అలుపెరగకుండా విత్తనాలు చల్లుతూ మొక్కలు పెంచేందుకు ప్రయత్నించారు. ఎక్కడైనా రోడ్డు వెంట గానీ రైతు పొలంలో గానీ ఒక చెట్టుంటే దీన్ని నరకాలి అని ఆలోచించే వాళ్లే గాని చెట్లు నాటాలనే జనం లేరు. చెట్లను కొడితే వర్షాలు రావు, పవనాలు కరువైపోతాయి అనేది గమనించలేకపోతున్నారు. అందుకనే ప్రజల వద్దకు ఈ కార్యక్రమం తీసుకుపోవాలని మొదలుపెట్టినా అని ఆయన చెప్తారు. వేసవిలో విత్తనాలు సేకరించి తొలకరి రాగానే వాటిని ఆయా ప్రాంతాల్లో చల్లేందుకు సిద్ధమవుతారు. రోడ్డుకి ఇరుపక్కలనే కాకుండా ఏదైనా ఖాళీ స్థలం కనిపించినా గుట్టలపైన ఈ వనజీవి విత్తనాలు చల్లి పర్యావరణ సమతుల్యతకు దోహదపడుతూ ఉంటారు. వనజీవి సేవను గుర్తించి ఎన్నో అవార్డులు వరించాయి ఆయన్ని. యూనివర్సల్ గ్లోబల్ పీస్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆయన సామాజిక సేవను గుర్తించి 2017లో పద్మశ్రీతో భారత ప్రభుత్వం గౌరవించింది. పద్మశ్రీ పురస్కారం ఇవ్వటం ద్వారా తాను మొక్కలు నాటుతుంటే నవ్విన వాళ్లకి నాణ్యమైన సందేశం అందించింది మన భారత ప్రభుత్వం. వాళ్ళు నవ్వకుండా నమస్తే పెడుతున్నారు. ఈయన ఇందిరాగాంధీనా రాజీవ్ గాంధీనా ఊరు ఊరు తిరిగి మొక్కలు నాటుతున్నాడని నవ్వారు కూడా. రోడ్లెంబటేస్తే ఈయనకు ఏమొస్తుంది, అసలు బుర్ర పనిచేస్తలేదు అని అన్నారు అని తాను ఎదుర్కొన్న పరిస్థితులను వివరించారు రామయ్య. ఆయన దాదాపు 120 రకాల మొక్కల చరిత్రను తేలిగ్గా చెప్పగలరు. తెలంగాణలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తన గురించి పిల్లలకి పాఠ్యాంశంగా పెట్టడం సంతోషంగా ఉందని స్పందించారు ఆయన. కెన్యాకి చెందిన వంగాయి మాతాయిని స్ఫూర్తిగా తీసుకుని 3 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నారు. అందరూ ఎన్నో తరగతులు చదివితే ఇప్పుడు నేను 70వ తరగతి చదువుతున్నా, ప్రతి సంవత్సరం ఒక తరగతే నాకు జీవితమే ఒక పాఠశాల అని చెప్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. వనజీవి రామయ్య గుండెపోటుతో మృతి చెందారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వనజీవి కాదు, ఆయన జన గుండెల్లో నిలిచిన ధన్యజీవి. సినిమాగా అరుదైన మొక్క కథ. ఆయనో ప్రకృతి ప్రేమికుడు, అరుదైన మొక్క లాంటి మనిషి. పద్మశ్రీ అవార్డు గ్రహీత, కోటి మొక్కల రామయ్యగా పేరుగాంచిన వనజీవి దరిపల్లి రామయ్య జీవితం ఇప్పుడు వెండి తెరపైకి రానుంది. వేముగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ బయోపిక్ షూటింగ్ ఖమ్మం బల్లేపల్లిలో ప్రారంభమైంది. ప్రముఖ నటుడు బ్రహ్మాజీ రామయ్య పాత్రలో నటిస్తున్నారు. ఇంతకీ ఎవరి రామయ్య? తెలంగాణకు చెందిన దరిపల్లి రామయ్య కోటి మొక్కలు నాటడంతో వనజీవి రామయ్యగా మారిపోయారు. వృక్షాల ప్రాధాన్యత తెలిపే బోర్డులను తాను అలంకరించుకొని నిత్యం పర్యవేక్షణ పరిరక్షణకు పాటుపడుతూ ఉంటారు. 50 ఏళ్లుగా అలుపెరగకుండా విత్తనాలు చల్లుతూ మొక్కలు పెంచేందుకు ప్రయత్నించారు. ఎక్కడైనా రోడ్డు వెంట గానీ రైతు పొలంలో గానీ ఒక చెట్టుంటే దీన్ని నరకాలి అని ఆలోచించే వాళ్లే గాని చెట్లు నాటాలనే జనం లేరు. చెట్లను కొడితే వర్షాలు రావు, పవనాలు కరువైపోతాయి అనేది గమనించలేకపోతున్నారు. అందుకనే ప్రజల వద్దకు ఈ కార్యక్రమం తీసుకుపోవాలని మొదలుపెట్టినా అని ఆయన చెప్తారు. వేసవిలో విత్తనాలు సేకరించి తొలకరి రాగానే వాటిని ఆయా ప్రాంతాల్లో చల్లేందుకు సిద్ధమవుతారు. రోడ్డుకి ఇరుపక్కలనే కాకుండా ఏదైనా ఖాళీ స్థలం కనిపించినా గుట్టలపైన ఈ వనజీవి విత్తనాలు చల్లి పర్యావరణ సమతుల్యతకు దోహదపడుతూ ఉంటారు. వనజీవి సేవను గుర్తించి ఎన్నో అవార్డులు వరించాయి ఆయన్ని. యూనివర్సల్ గ్లోబల్ పీస్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆయన సామాజిక సేవను గుర్తించి 2017లో పద్మశ్రీతో భారత ప్రభుత్వం గౌరవించింది. పద్మశ్రీ పురస్కారం ఇవ్వటం ద్వారా తాను మొక్కలు నాటుతుంటే నవ్విన వాళ్లకి నాణ్యమైన సందేశం అందించింది మన భారత ప్రభుత్వం. వాళ్ళు నవ్వకుండా నమస్తే పెడుతున్నారు. ఈయన ఇందిరాగాంధీనా రాజీవ్ గాంధీనా ఊరు ఊరు తిరిగి మొక్కలు నాటుతున్నాడని నవ్వారు కూడా. రోడ్లెంబటేస్తే ఈయనకు ఏమొస్తుంది, అసలు బుర్ర పనిచేస్తలేదు అని అన్నారు అని తాను ఎదుర్కొన్న పరిస్థితులను వివరించారు రామయ్య. ఆయన దాదాపు 120 రకాల మొక్కల చరిత్రను తేలిగ్గా చెప్పగలరు. తెలంగాణలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తన గురించి పిల్లలకి పాఠ్యాంశంగా పెట్టడం సంతోషంగా ఉందని స్పందించారు ఆయన. కెన్యాకి చెందిన వంగాయి మాతాయిని స్ఫూర్తిగా తీసుకుని 3 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నారు. అందరూ ఎన్నో తరగతులు చదివితే ఇప్పుడు నేను 70వ తరగతి చదువుతున్నా, ప్రతి సంవత్సరం ఒక తరగతే నాకు జీవితమే ఒక పాఠశాల అని చెప్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. వనజీవి రామయ్య గుండెపోటుతో మృతి చెందారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
వనజీవి కాదు, ఆయన జన గుండెల్లో నిలిచిన ధన్యజీవి. సినిమాగా అరుదైన మొక్క కథ. ఆయన ప్రకృతి ప్రేమికుడు, అరుదైన మొక్క లాంటి మనిషి. పద్మశ్రీ అవార్డు గ్రహీత, కోటి మొక్కల రామయ్యగా పేరుగాంచిన వనజీవి దరిపల్లి రామయ్య జీవితం ఇప్పుడు వెండి తెరపైకి రానుంది. వేముగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ బయోపిక్ షూటింగ్ ఖమ్మం బల్లేపల్లిలో ప్రారంభమైంది. ప్రముఖ నటుడు బ్రహ్మాజీ రామయ్య పాత్రలో నటిస్తున్నారు. ఇంతకీ ఎవరి రామయ్య? తెలంగాణకు చెందిన దరిపల్లి రామయ్య కోటి మొక్కలు నాటడంతో వనజీవి రామయ్యగా మారిపోయారు. వృక్షాల ప్రాధాన్యత తెలిపే బోర్డులను తాను అలంకరించుకొని నిత్యం పర్యవేక్షణ పరిరక్షణకు పాటుపడుతూ ఉంటారు. 50 ఏళ్లుగా అలుపెరగకుండా విత్తనాలు చల్లుతూ మొక్కలు పెంచేందుకు ప్రయత్నించారు. ఎక్కడైనా రోడ్డు వెంట గానీ రైతు పొలంలో కానీ ఒక చెట్టుంటే దీన్ని నరకాలి అని ఆలోచించే వాళ్లే గాని చెట్లు నాటాలనే జనం లేరు. చెట్లను కొడితే వర్షాలు రావు, పవనాలు కరువైపోతాయి అనేది గమనించలేకపోతున్నారు. అందుకనే ప్రజల వద్దకు ఈ కార్యక్రమం తీసుకుపోవాలని మొదలుపెట్టినా అని ఆయన చెప్తారు. వేసవిలో విత్తనాలు సేకరించి తొలకరి రాగానే వాటిని ఆయా ప్రాంతాల్లో చల్లేందుకు సిద్ధమవుతారు. రోడ్డుకు ఇరుపక్కలనే కాకుండా ఏదైనా ఖాళీ స్థలం కనిపించినా గుట్టలపైన ఈ వనజీవి విత్తనాలు చల్లి పర్యావరణ సమతుల్యతకు దోహదపడుతూ ఉంటారు. వనజీవి సేవను గుర్తించి ఎన్నో అవార్డులు వరించాయి ఆయన్ని. యూనివర్సల్ గ్లోబల్ పీస్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆయన సామాజిక సేవను గుర్తించి 2017లో పద్మశ్రీతో భారత ప్రభుత్వం గౌరవించింది. పద్మశ్రీ పురస్కారం ఇవ్వటం ద్వారా తాను మొక్కలు నాటుతుంటే నవ్విన వాళ్లకి నాణ్యమైన సందేశం అందించింది మన భారత ప్రభుత్వం. వాళ్ళు నవ్వకుండా నమస్తే పెడుతున్నారు. ఈయన ఇందిరాగాంధీనా రాజీవ్ గాంధీనా ఊరు ఊరు తిరిగి మొక్కలు నాటుతున్నాడని నవ్వారు కూడా. రోడ్లెమ్మటేస్తే ఈయనకు ఏమొస్తుంది, అసలు బుర్ర పనిచేస్తలేదు అని అన్నారు అని తాను ఎదుర్కొన్న పరిస్థితులను వివరించారు రామయ్య. ఆయన దాదాపు 120 రకాల మొక్కల చరిత్రను తేలిగ్గా చెప్పగలరు. తెలంగాణలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తన గురించి పిల్లలకి పాఠ్యాంశంగా పెట్టడం సంతోషంగా ఉందని స్పందించారు ఆయన. కెన్యాకి చెందిన వంగాయి మాతాయిని స్ఫూర్తిగా తీసుకుని 3 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నారు. అందరూ ఎన్నో తరగతులు చదివితే ఇప్పుడు నేను 70వ తరగతి చదువుతున్నా, ప్రతి సంవత్సరం ఒక తరగతే నాకు జీవితమే ఒక పాఠశాల అని చెప్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. వనజీవి రామయ్య గుండెపోటుతో మృతి చెందారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వనజీవి కాదు, ఆయన జన గుండెల్లో నిలిచిన ధన్యజీవి.